కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాములు చేశాయని కవిత బిఎల్ సంతోష్ ఇద్దరు నేరుగా లేనంటూ వారిద్దరికి తక్షణమే అరెస్టు చేసి వాస్తవాలు వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. వారిని అరెస్టు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమం చేపడుతుందని అన్నారు. గత నెల రోజులుగా లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని, ఈ రెండు స్కామ్లు నిజమని తేలిందని వెల్లడించారు. కవిత లిక్కర్ కేసులో ఉందని, అరెస్టు చేస్తామని బీజేపీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తుందని జగ్గారెడ్డి ఆరోపించారు. కవిత లిక్కర్ కేసులో ఉన్నది, ఆమెని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్తాము అనే ఒక సిగ్నల్ ఇచ్చేసారు ఇండైరెక్ట్ గా. అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎమ్మెల్యేల కొనుగోలు దాంట్లో బిఎల్ సంతోష్ అని ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతున్నాడు. దీనికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బీజేపీ, ఈయన టిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ లో లీడర్లని కొనుగోలు చేసే ఒక ప్రక్రియ చేస్తున్నాడు అనేది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కేసులు చేసేసింది. ఆల్రెడీ అంటే ఇద్దరు నేరగాళ్ళు, అటు బిఎల్ సంతోష్ అండ్ కవిత, ముఖ్యమంత్రి గారి కూతురు, అట్లాగే